ఇప్పుడు ప్లాంట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇది ఎంజిఎఫ్, ఏజిఎఫ్. సో ఇక్కడ నుంచి ఫిల్టర్ నుంచి లైన్, యూఎఫ్ వెల్డింగ్ మొత్తం అయిపోయింది. సో ఎరెక్షన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. యూఎఫ్, ఎస్ఎస్ వెల్డింగు, ఆర్గాను, యూఎఫ్ అవుటు, సో రోటామీటరు, లైను, సోలనాయిడ్ వాలు అన్నీ అయిపోయినాయి. ఇది వచ్చేసరికి RO1. సో RO1 ఫీడ్ ఇన్లెట్. ఈ ఫీడ్ నుంచి ఇక్కడ గ్రౌండ్ ఫోర్స్ పంపు. ఈ పంపు నుంచి ప్రెజర్ వచ్చి ఇది మొత్తం ఎస్ఎస్ లైను. ఫుల్ ప్రెజర్తో ఎస్ఎస్ మొత్తం ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం RO ప్లాంట్. RO1 ఇది. సో RO1 నుంచి 3 లైన్స్, 3 మెంబరిన్స్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ వస్తుంది. RO1 మెంబరిన్ రిజెక్ట్ తీసుకెళ్ళి రోటామీటర్ నుంచి అవుట్, మొత్తం ఎస్ఎస్ లైన్ ఇంక్లూడ్ కంప్లీట్ అయిపోయింది. ఇది పర్మిట్ లైను RO1ది. సో RO1 రోటామీటర్, పర్మిట్ లైను, సో మొత్తం అవుట్ అవుతుంది. సో అక్కడి నుంచి RO2 వస్తుంది. RO2 రిజెక్ట్, ఇన్లెట్ లైను, మొత్తం ఈ గ్రౌండ్ ఫోర్స్ పంపు. సో అక్కడి నుంచి ఎస్ఎస్ లైను ఇన్ అవుతుంది, హైటీడీఎస్ ఎఫ్లెంట్. ఇది RO2. సో RO2 నుంచి RO రిజెక్ట్ వచ్చింది. RO2 రిజెక్ట్, ఎస్ఎస్ లైను. సో ఇది వెల్డింగ్ ఇన్క్లూడ్, రోటామీటర్ మొత్తం అన్నీ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేసి కమిషన్ చేసి రేపు హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాం. సో ఇది మీకోసం రిఫరెన్స్ కోసం RO1, RO2, యూఎఫ్ మొత్తం ఆల్ ఇన్క్లూడ్, ఎస్ఎస్ వెల్డింగ్, పైప్ లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.